And yeah, oh, yeah, oh, yeah, oh, శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని. నా ఆత్మిక ప్రకాశం ఎలాంటి లోపాలు లేకుండా స్వచ్ఛంగా, సత్యంగా, ప్రియంగా ఉంది. ఈ ఆత్మిక ప్రకాశం ద్వారా నేను ఆత్మ నా తండ్రి ఎదురుగా నిల్చొని వారి నుండి శక్తివంతమైన స్మృతిని తీసుకుంటూ ఈ జ్ఞాన అమృతాన్ని వారి నుంచి వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 22/5/2024. బాబాయ్ చహటింగ్. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడెక్కడికి వెళ్ళాలి? నేను ఆత్మ ఈ కర్మల, నేను చేసే పనులను కర్మలు అంటారు. నేను చేసే పనుల నుంచి అతీతంగా డిటాచ్డ్ స్టేజ్ కి వెళ్ళాలి. దాన్ని కర్మాతీత స్థితి అని అంటారు. మరి అలాంటి స్టేజ్ కి వెళ్ళాలంటే మన లోపల ఎలాంటి అశుద్ధత, ఇంప్యూరిటీ ఉండకూడదు. దీనికోసం ఏం చేయాలి? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నాలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవి నాకే తెలుసు కాబట్టి తొలగించుకోవాలి. ఒక్క నిమిషం మనని మనం చెక్ చేసుకుందాం. నాలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? నేను హర్ట్ చేస్తున్నానా? ఎవరితో ప్రేమగా మాట్లాడట్లేదా? ఎవరిపైన దయ చూపించట్లేదా? వికారి ఆలోచనలు మరియు నడవడిక ఉందా? అబద్ధం చెప్పే అలవాటు ఉందా? వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని అలవాటు ఏదన్నా ఉందా? పరమాత్మ మురళిని దాని మీద రెస్పెక్ట్ ఇవ్వకుండా విరుద్ధంగా వెళ్ళే అలవాటు ఉందా? పరమాత్మ శ్రీమతానికి ఆపోజిట్ గా నడిచే అలవాటు ఉందా? ఈ విధంగా నాలో ఏవైనా లోపాలు ఉంటే అవి నాకే తెలుసు. వాటిని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తొలగించుకోవాలి. అప్పుడే కంప్లీట్ డిటాచ్డ్ స్టేజ్ అనేది నేను రీచ్ అవ్వగలను. ప్రశ్న: ఏ అవస్థను తయారు చేసుకోవడంలో కష్టపడాల్సి ఉంటుంది? దానికి పురుషార్థం ఏంటి? ఏ అవస్థ? డిటాచ్మెంట్ అన్నాం కదా, అది చాలా కష్టం. ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో ఆ వస్తువు నేను చూస్తున్నా డిటాచ్డ్ గా ఉండాలి. చూస్తూ చూడనట్టు ఉండగలగాలి. దేహంలో ఉంటూ బాడీ కాన్షియస్ కి దూరంగా ఉండాలి. అలాంటి అవస్థ తయారు చేసుకోవడంలో సమయం అయితే పడుతుంది. బుద్ధిలో కేవలం తండ్రి మరియు ఇల్లు తప్ప ఇక ఏది గుర్తు రాకూడదు. పరమాత్మ, పరమాత్మ నివసించే స్థానం, పరంధామం తప్ప ఏది గుర్తుకు రాకూడదు. దీనికోసం మన అవస్థ ఎలా ఉండాలి? అంతర్ముఖిగా, ఇంట్రోవర్టెడ్ గా ఉండాలి. దీనికోసం మనని మనం చెక్ చేసుకోవాలి. చెకింగ్ ఎలా పాసిబుల్? డైలీ నా బిహేవియర్ అనే చార్ట్ ని నేను మెయింటైన్ చేస్తే,
ఒక్కసారి ఆలోచిద్దాం. నా రోజంతటి చెకింగ్ నేను ఎంత బాగా చేస్తున్నాను? నేనేదైనా మిస్టేక్ చేస్తే వెంటనే రియలైజ్ అవుతున్నానా? నా చార్ట్‌లో నేను మెన్షన్ చేసుకుంటున్నానా? లేక మళ్ళీ రిపీట్ చేస్తున్నానా? ఎలా అయితే వజ్రం దగదగా మెరుస్తూ ఉంటుంది. దాంట్లో ఒక్క నల్ల మచ్చ ఉంటే చాలు అదే కనిపిస్తూ ఉంటుంది. సో, అలాగే నేను ఆత్మ కూడా వజ్రమంత విలువైన వారిగా అవుతున్నాను. మరి నాలో ఏవైనా డిఫెక్ట్స్, లోపాలు ఉంటే తొలగించుకోవాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనుష్య సృష్టి రూపి వృక్షం అంటే, ఈ వృక్షంలో వేర్లు, కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, ఫ్లవర్స్, థార్న్స్ అన్నీ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ చాలా తియ్యగా అనిపిస్తాయి. అందరికీ తినాలనిపిస్తాయి. కొన్ని చేదుగా అనిపిస్తాయి. అది తినడానికి పనికిరావు. అంటే ఈ మనుష్య సృష్టి రూపి వృక్షంలో కూడా రకరకాల మనుషులుంటారు. మరి నేనేం చేస్తున్నాను? ఆ మనుషులేంటి అలా ఉన్నారని వాళ్ళని చెక్ చేస్తూ, నన్ను నేను చూసుకోవడం మానేస్తున్నాను. ఎలా అయితే ఒక హౌస్ ఓనర్ ఏం చేస్తాడు? తన ఇల్లు ఎలా ఉందో ఫస్ట్ అది చూసుకుంటాడు. నా ఇల్లు మంచిగా ఉందా? లేదా? అని. సో, అలాగే నేను ఆత్మ ఈ శరీరంలో ఉన్న ఒక ఓనర్‌ని, ఒక అధికారిని. నా ఇల్లు అనగా నా ఆలోచనలు, నా లైఫ్ ఎలా ఉందో నేను చెక్ చేసుకోవాలే కానీ, ఇతరుల ఇల్లు ఎలా ఉంది, అదెలా గడుస్తుందని చూడడం కాదు. వాళ్ళు బాగా ఉన్నారా? మంచిగా మాట్లాడుతున్నారా? కోప్పడుతున్నారా? ఈర్ష్య పడుతున్నారా? బాగా ధనముందా? బాగా సేవ చేస్తున్నారా? ఈ విధంగా మనలోని ఒక చెడు అలవాటేంటంటే వాళ్ళని చూడటమే. పరమాత్మ అంటున్నారు వాళ్ళని వీళ్ళని చూడడం కాదు, మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారంటే, మీరు చూసుకొని పురుషార్థం చేసి ఉన్నతంగా అవ్వాలి కదా! స్వర్గంలో అనగా సత్యుగంలో రాజా, రాణితో పాటు ప్రజలు కూడా ఉంటారు. అప్పుడే దానొక కింగ్‌డమ్, ఒక కంప్లీట్ ఫ్యామిలీ అంటారు. మరి నేను ఎలాంటి ఎఫర్ట్, పురుషార్థం చేస్తే అలాంటి జీవితాన్ని అనుభవం చేస్తుంటాను. మరి భగవంతుడు చెప్పే ఈ విషయాల్లో నాకేమైనా సంశయం వస్తుందా? నిశ్చయంతో ముందుకు వెళ్తున్నానా? చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లాలెస్‌గా, ఎలాంటి లోపం లేనటి వారిగా తయారవ్వాలి. సరే. బై మిస్టేక్ నా ద్వారా ఏదైనా పొరపాటు జరుగుతుంది. నేనేం చేయాలి? వెంటనే నా తండ్రికి వినిపించాలి. మనం చేసిన ఆ మిస్టేక్‌ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నా ప్రియమైన తండ్రిని నేనెంత స్మృతి చేయాలంటే, స్మృతి చేస్తూ తలుచుకుంటూ ఉంటే నా కళ్ళలో అశ్రువులు వచ్చేయంత. అంత ప్రేమ పరమాత్మ మీద ఉందా? చెక్ చేసుకోవాలి. పరమాత్మని నేనెంత ప్రేమిస్తే వారు నాకంత శక్తి ఇస్తారు. వారి శక్తి నేను ఎంత నింపుకుంటే నేను ఆత్మ అంత ఉన్నతంగా వెళ్ళగలను. ప్రేమ ఇస్తే ప్రేమను తీసుకోగలను తండ్రి నుంచి. మరి నేనేం చేస్తున్నాను? లోక మర్యాదలు, వస్తు వైభోగాల పైన ఎంత అటెన్షన్ పెడుతున్నానంటే వాటి గురించి ఆలోచిస్తాను. ఎవరన్నా అంటారు, అంటే దీని అర్థం నేను ఇల్లు కట్టకూడదా అని ఎవరన్నా అంటే, పరమాత్మ ఏం చెప్తారు? మీరిల్లు కట్టండి. కాకపోతే డిటాచ్‌మెంట్ అనేది మెయింటైన్ చేయండి. వై? బికాస్ నేనెప్పుడు ఈ శరీరం వదులుతానో నాకు తెలీదు. నేను నాతో ఏది తీసుకెళ్లరు. అన్నీ ఇక్కడే వదలాల్సిందే. నేను నా లాస్ట్ మినిట్‌లో ఏది తలుచుకుంటే అదే నా గతిగా అయిపోతుంది. సో, పిల్లలు ఎంత మంచిగా ఉన్నా, ఎంత యాక్టివ్‌గా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నేను వారి మీద అటాచ్‌మెంట్ పెట్టుకున్నానంటే పరమాత్మను స్మృతి చేసేటప్పుడు నాకు వాళ్ళే గుర్తొస్తుంటారు. దీని అర్థం అది కాదు అందరిని వదిలేసి సాధు సన్యాసిలాగా అడవులకి వెళ్దామని. బేసిక్ పాయింట్ బాబా ఏం చెప్తున్నారు? మెయింటైన్ ఎ డిటాచ్డ్ స్టేజ్. కంప్లీట్ కర్మాతీత అవస్థకు చేరుకోవాలి. ధారణలో ఇదే చెప్పారు. అందరిపైన మమకారం తొలగించి ఒక్క ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. అంతర్ముఖిగా అవ్వాలి. చెక్ చేసుకోవాలి.
విలువైన వజ్రంగా తయారవ్వాలి. ఏ విధంగా తండ్రి పిల్లలైన మనల్ని అలంకరిస్తారు. మీరు ఈ విధంగా తయారవ్వండి అని ప్రతిరోజు మురళి వినిపించి శ్రీమతాన్ని ఇస్తారు. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నా బిహేవియర్ ద్వారా అందరికీ పరమాత్మ చెప్పే చదువుని రిఫ్లెక్ట్ చేయడం. అందరిని అలాగా అలంకరింప చేయడం. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమై అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ ఏం చెప్పారు? బీ అ ట్రస్టీ. ట్రస్టీగా ఉండి సేవ చేయండి. వరదానంలో బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠం ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. అంటే ఈ జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం ఏంటి? నేను ఆత్మ ఒక రాయల్ స్వరూపాన్ని. నేను ఆత్మ రాయల్టీతో పాటు ప్యూరిటీ కూడా కలిగిన వారిని. రాయల్ స్వరూపం, ప్యూర్ స్వరూపం ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రకాశ స్వరూపంగా నేను ఉంటాను. నేను సదా ప్రకాశింపబడే ఒక శ్రేష్టమైన ఆత్మను. ఎంతటి ప్రకాశం, ఎంతటి శ్రేష్టత అంటే ఈ రోజు వరకు కూడా విధిపూర్వకంగా ఇష్ట దేవతల్ని ఎంతగా తలుచుకుంటారు, ప్రేమిస్తారు. అంటే నేను నడిచిన ఆచరణే ప్రజలు ఆ విధంగా ప్రేమించగలుగుతున్నారు. సో, ఈ బ్రాహ్మణ జీవితంలో ప్యూరిటీ ఉన్నట్టయితే అది ఒక అలంకారంగా తయారవుతుంది. స్లోగన్: మీరు సహనశీల దేవీ దేవతలుగా అయినట్టయితే నిందించే వారు కూడా ఆలింగనం అవుతారు. మరి నేను ఆత్మ ఎంతటి సహనాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, ఏ పని చేస్తున్నా ఇది నా ఆత్మకి మచ్చ తెచ్చే పని కాదు కదా, ఒక డిఫాల్ట్ తెచ్చే పని కాదు కదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని, యోగి ఆత్మను, రాయల్ ఆత్మను, పరమాత్మ ప్రేమను తీసుకుని ఒక జ్ఞాని స్వరూపాన్ని, నేను పరమాత్మకు ప్రియమైన ఆత్మను, నిశ్చింత ఆత్మను, నిర్భయ ఆత్మను, నిరంతర యోగి ఆత్మను, సత్యమైన ఆత్మను, బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత శుద్ధంగా తయారు చేస్తారే. దాదా మీ శ్రీమతం పైన నడుస్తూ మెరిసే వజ్రంగా తయారవుతాను. I, the soul, the divine personality, am the one sparkling with the royalty and purity of my soul. I experience the completeness of my soul all the time. I experience
the unlimited power from the Supreme Father all the time. Hey, Father, thank you so much for showing me the path of royalty, and the path of purity. With the God's power, I'm going to claim a highest status. Acha. Om Shanti. 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 I, the soul, take the power of purity from the Supreme Father. Spread such power to every part of this body and be a divine personality all the time. Om Shanti.